అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే బాబు గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రాణాలు సంభవిస్తాయి, అక్కడ యముడు ప్రత్యక్షమైపోతారు, యమదూతలు ప్రత్యక్షమైపోయి వందలాది ప్రాణాలను హరించకపోతారని చెప్పడానికి ఈ బాబు గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రాణాలు సంభవించాయి. గతంలో రాజమండ్రి వెళ్లారు, సతీ సమేతంగా పుష్కర స్నానానికి వెళ్లి ఈయన బిల్డపులు ఈయన ఓవరాక్షన్ తోటి అక్కడ 27 మంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అని చెప్పి ఇతనికి కనువిప్పు కలగదా? 24 గంటలు పబ్లిసిటీతోనే ఇతడు మరణాలకు కారకుడవుతున్నాడని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టారంటే అది మహా విపత్తులతో కూడిందే అధికారము చేపట్టిన వెంటనే అమరావతిని ముంచేశాడు. ఈయన కాలు పెడితే అతివృష్టి అనావృష్టి అని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. ఈ రోజు కాశీ బుగ్గలో జరిగినటువంటి సంఘటన ఇందుకు కారణము. ఇతడు ఏదో చెబుతాడు, మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ ఆలయం అంటున్నాడు. నువ్వు మంచి జన్మ కాదా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే ఏమన్నా బ్రోకర్వా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. నీకు 24 గంటల్లో బిల్డప్లేనా? అప్పుడేమో పుష్కరాలను అంతమందిని చంపేశావు, ఆ తర్వాత ఏం చేశావు? జనవరి 8వ తేదీ 2025న ఏం చేశారయ్యా? టోకన్స్ ఇస్తామని చెప్పి తిరుపతిలో అందరినీ రమ్మని భక్తులందరూ క్యూ లైన్ లో ఉంటే ఎంతమంది చచ్చిపోయారయ్యా? తొక్కిసలాట్లో 7 మంది చచ్చిపోయారయ్యా. నీది మనిషి జన్మ కాదా? నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి వందల మరణాలు సంభవిస్తున్నా గాని నీకు కరువిప్పు కలగదా? నీకు మనిషి జన్మ కాదా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. అలాగే ఏప్రిల్ 30 సింహాచలంలో ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది? 2025 ఏప్రిల్ 30న అక్కడ సింహాచలంలో గోడ కూడిపోయి ఎంతమంది చనిపోయారు? 7 ప్రాణాలను బలి తీసుకున్నటువంటి నీవు ఒక మనిషివా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. నీకు శవం మీద బొగ్గులు ఏరుకుంటావో, పేలాలు ఏరుకుంటావో, డబ్బులు ఏరుకుంటావో, నీది ఒక బ్రతక? యావత్ రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత బిజీలో కూడా మీరు సత్యసాయి జిల్లాకి పెన్షన్ పుస్తకాలు వేసుకుని హెలికాప్టర్ ఎక్కేసి గిర్రా అంటే ఈ రోజు వెళ్ళిపోయావంటే నీది అసలు ఏ జన్మయ్యా? అసలు నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బ్రోకర్వా? ఏం చెబుతున్నావు? టెక్నాలజీ బొక్క డాష్ అని చెబుతావు, నీది మనిషి జన్మ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. సార్ మిమ్మల్ని ఆయన అన్ని తానే వ్యవహరిస్తున్నారు. తీసుకునే నిర్ణయాలు చివరి వరకు కనీసం ఉన్నతాధికారులకు తెలియనివ్వడం లేదు. సింహాచలంలో కూలిపోయిన గోడ పనులు ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ఈ రోజు ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది. ఈ రోజు కాదు బాబు గారు, మీరు ఏ రోజైతే కాలు పెట్టారో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడే దుర్వార్తలు మొదలైపోయాయి. వందలాది ప్రాణాలను నువ్వు హరించేస్తున్నావని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. నీ లెగ్ అటువంటిది, నీది మామూలు లెక్క, పెద్ద ఐరన్ లెగ్ కదా. నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకుని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. బాబు గారు ఏం మాట్లాడుతున్నారు? హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోయావు, 1 కోటి రూపాయలు ఖజానాకు బొక్కెట్టేసావు, ఈరోజు సత్యసాయి జిల్లాకి వెళ్ళిపోయావు. ఇక్కడేమో చచ్చిపోయేమో ఏడుస్తుంటే కాశీ బొగ్గలు, అక్కడేమో బొగ్గలు ఏడుతున్నావు. ఇంతవరకు బాగా ఉంది. టెక్నాలజీ ఉపయోగించేసి తుఫాన్ నాపావా? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. మాట్లాడితే 24 గంటలు బిల్డప్ అనే సిగ్గు లజ్జ లేదా అయ్యా నీకు? అదే సమయంలో నేను ఒకే టార్గెట్ పెట్టుకున్నా. ఏం టార్గెట్ పెట్టుకున్నావు? రాత్రికి నువ్వు నీ భార్య కలిసి లండన్ వెళ్ళిపోయి మీ ఆవిడకి ఏదో హెరిటేజ్ ఏదో పెద్ద కిరీటం పెట్టేస్తున్నారంట కదా, అక్కడ కోహినూర్ డైమండ్ ఏదో నెత్తిని పెట్టేస్తున్నారని తెలిసింది. దానికి లండన్ వెళ్ళిపోతున్నావని తెలిసింది. ఇంతకంటే నువ్వు ఏంటి చేసేది? రాష్ట్రానికి ఏమీ చేసేది లేదు. నువ్వు 24 గంటలు తిరగడమే. నువ్వు, నీ కొడుకు, నీ పిల్లలందరూ తిరగండి. అలాగే ప్రాణ నష్టాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయి 2 మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మీరు చూస్తే కాశీ బుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అన్నారు బాబు గారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఆలయాన్ని కట్టారు, అంతవరకు బాగానే ఉంది. సరే, దాన్ని మరి దేవాదాయ శాఖలు ఎందుకు కలుపుకోలేకపోయావు నువ్వు? అంటే నువ్వేమన్నా కమిషన్లు కొట్టావా?
ఏదో జరిగే ఉంటది. లేకపోతే నువ్వు ఆలయాన్ని, అంత పెద్ద ఆలయంగా ఉన్న ఆలయాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి కడితే మరి నువ్వు దేవాదాయ శాఖలు ఎందుకు కలపలేదు పో. మరి కనీసం అజమాయిషీ ఉండాలి కదా. ప్రజలు వస్తున్నారని తెలుసు, అన్ని తెలుసు కూడా. ఆ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మరి నీ రాష్ట్ర మంత్రులు ఏం చేస్తున్నారు, ఆ డొక్కలో సీఎం గారు ఏం చేస్తున్నాడు. మీకు 24 గంటలు ఊర్లు తిరగడానికి సరిపోతుంటే మీరేం చేస్తారయ్యా? నువ్వు నీ బెల్లం కలిసి రాత్రి లండన్ వెళ్ళిపోతున్నారుగా. ఆవిడ కిరీటం పెట్టించుకోడానికి ఎన్ని కథలు పడుతున్నావయ్యా. సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రి హైదరాబాద్ నుంచి లండన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్ ఎండీ భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ నవంబర్ 4న డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించనుంది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా అదే వేదికపై భువనేశ్వరి అందుకుంటారు. నీకెందుకయ్యా రాష్ట్ర పరిపాలన ఎటుపోతే నీకెందుకయ్యా? నీ హెరిటేజ్ లో గొప్ప కిరీటం వచ్చేసిందంటగా. బర్రెకేదో కిరీటం పెడుతున్నారంటగా. ఆ బర్రెల కిరీటం కోసం నువ్వు రెడీగా ఉండి ఈ రాత్రి కలెక్షన్ కోసం సత్యసాయి జిల్లాకి వెళ్ళావు. అక్కడ కలెక్షన్ చేసుకుని ఆ కలెక్షన్ అటు పోయి మొన్న దుబాయ్ వెళ్ళావు, సింగపూర్ వెళ్ళావు, ఇంకెక్కడికి వెళ్ళావు. నీ కొడుకేమో ఆస్ట్రేలియా వెళ్ళాడు, ఇప్పుడు నువ్వు లండన్ వెళ్తున్నావు. అన్ని మూటలు కట్టి మోసుకెళ్ళిపోండి. మీకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు కన్నీటితో విలపించాల్సిన రోజు వస్తుంది. ఎంత ఆశకు కూడా అంతం ఉండాలయ్యా. ఎంత ధనం సంపాదించి బ్రతుకుతావయ్యా? అంతా తీసుకెళ్లిపోతావా పైకి? ఒక్క పైసా కాదు కదా, కట్టుకున్న బట్ట కూడా పైకి రాదని చెప్పి నీకెప్పుడు తెలుసుకుంటావు? నీ జన్మెందుకు చంద్రబాబు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. ఈ మరణాలకంతటికీ కారణము నువ్వే తప్ప వేరేవాడు కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత వహించి సిగ్గు, శరము, మానము, అభిమానము మనిషి జన్మెత్తితే వెంటనే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవయ్యా. ఎందుకు వచ్చిందయ్యా ఈ బ్రతుకు అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ యొక్క ముఖ్యమంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఇంత స్వార్థపరుడు, ఇంత నీచమైన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరణించిన వారందరి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారము. బాయ్.